గిన్ని నెలల సంధి చూస్తున్న రోజు గియ్యాల వచ్చిందుల్లా షేపాటి సర్కార్ వచ్చిన గీ 13 నెలల పాలనలా ఎన్నడన్నా సంబరంగా ఉన్నారో లేదో గాని గియ్యాలనైతే మస్తు సంబరంగా ఉన్నారు కావచ్చు షేపాటి కార్యకర్తలు రేవంత్ అన్న ఫ్యాన్స్. గీ రోజు కోసమే కదా మేము గిన్నొద్దులు చూసింది అని ఎంత సంతోషంతో ఉన్నారో అని మాట్లాడుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. ఆ గొగ్గ వాళ్ళకేమైంది వెన్నెల బుజ్జి, గిన్నొద్దులు మంచిగా లేరా అని అడుగుతున్నారా? మరి గా ముచ్చటతోటి ఇప్పుడు మంచిగున్న ముచ్చట కూడా తెలవాలంటే ఈ ముచ్చట చూడాల్సిందే మీరు. తెలంగాణ రాష్ట్రానికి ఎలక్షన్ల ముంగటొచ్చిన రాహుల్ గాంధీ అన్న అటెన్కల ఇటు మొకాన చూసుడే యాది మర్చినట్టున్నాడు. ఇక మరి రైతు డిక్లరేషన్ అన్నాడు, బీసీ డిక్లరేషన్ అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు. కానీ మళ్ళీ ఏమైందో ఏమో తెలంగాణలో అడుగే పెడతలేడు. తెలంగాణకించి ఢిల్లీ పోయిన సీఎం కు అపాయింట్మెంట్ అన్న ఇత్తలేడు. మరి అలిగిండో హట్ అయిండో లేకపోతే కోపం పెట్టుకున్నాడో ఏందో రాహుల్ అన్న అని గిన్నొద్దులు మాట్లాడుకున్న మాటలకు గిప్పుడు శుభం కారట పడ్డదిగా. ఢిల్లీలో సోనియా మేడం ఇంట్లో ఇవాళ రాహుల్ అన్నతోని కూసున్నాడు రేవంత్ అన్న. కులగణన ముచ్చట, ఎస్సీ వర్గీకరణ ముచ్చట, కొత్త ఇన్ఛార్జి ముచ్చట, నామినేట్ పోస్టుల ముచ్చట, క్యాబినెట్ విస్తరణ ముచ్చట, ఇట్లా అన్ని ముచ్చట్ల మీద మాట్లాడుకున్నారట ఇద్దరు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని సూర్యాపేటల సభ పెట్టే ముచ్చట మీద గా సభకు చీఫ్ గెస్ట్ గా రావాలనని, అట్లనే గజ్వెల్ల పెట్టే ఎస్సీ వర్గీకరణ సభకు కూడా రావాలనని రాహుల్ అన్నని అడిగిండట రేవంత్ అన్న. ఇక ఎప్పట్లెక్కనే అత్త అని చెప్పిండట రాహుల్ అన్న. మరి తెలంగాణకు అత్తడో లేకపోతే ఎప్పట్లెక్కనే హ్యాండ్ ఇస్తాడో రాహుల్ అన్న గాని వీళ్ళిద్దరి మీటింగ్ మీదనైతే ప్రతిపక్ష పొల్లు ఏరే మాట్లాడుతున్నారు. నిన్న ప్రధాని మోదీ సారు కులం మీద కేసీఆర్ ను తెలంగాణకించి బహిష్కరించాలే అని రేవంత్ అన్న మాటలన్న మాట మీద సొట్లు పెట్టేతందుకే ఉన్నట్టుండి గియాల విలిపించుకున్నాడు రాహుల్ గాంధీ. మరి లేకపోతే షానొద్దుల సంధి అపాయింట్మెంట్ ఇయ్యనైనే గియాలనే ఎందుకు ఇస్తాడు మరి అని కూడా అనుమానపడుతున్నారు రేవంత్ అన్న రాహుల్ అన్న మీటింగ్ ముచ్చటెరకైన ప్రతిపక్ష లీడర్లు కొందరు. ఇక మరి చూడాలే ఏది నిజమో ఏది అబద్ధమో.